ఎందుకు వీడియో ఆన్ చేసి సైలెంట్గా ఉన్నాననేసి చూస్తున్నారా? ఎందుకంటే నాకు ఒళ్ళు మండుతోంది, చాలా విషయాలకు ఒళ్ళు మండుతోంది. దాంతో కొన్ని కామెడీలు కూడా ఉన్నాయి, దాని అన్నిటి గురించి మాట్లాడదాం. సో ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే శ్రీజ అఫీషియల్ స్టోరీస్, బర్నీ గారు అఫీషియల్ స్టోరీ, ప్రోమో 2 దాని గురించి క్లియర్గా మాట్లాడాలి. ప్రోమో 2 గురించి దాంట్లో కళ్యాణ్ తప్పు ఉంది. అండ్ ఇంకొక వీడియో ఉంది, నేను టైటిల్లో పెట్టినట్టు మార్నింగ్ నుంచి నాకు ఒక 40 మంది షేర్ చేస్తుంటారు, తనుజ ఫ్యాన్ పేజ్ వాళ్ళు, తనుజ ఫ్యాన్స్ చాలామంది. కళ్యాణ్ తనుజ స్నానం చేస్తూ ఉంటే చెప్పేదానికే గలీజ్గా ఉంది. ఒక పని చేశాడు, అది ఎట్లాంటి పని, అది చండాలమైన పనే, మంచి పనే, దాని గురించి మాట్లాడదాం. సో ఈ వీడియోలో ఫుల్ ఫైర్, మామూలు ఉండదు, గట్టిగా మాట్లాడదాం, చాలా గట్టిగా. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఈరోజు పుష్ప రిలీజ్ అయింది. ఈరోజు ఆ పుష్పలో ఉండే ఫైర్ గీత రాయల్లో ఫైర్ మిక్స్ అయ్యి తెగ్గేదేలా లాగా ఉండబోతుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు లైక్ చేసి స్టార్ట్ చేయండి. వీడియో ఎట్లా ఎండ్ అయ్యే టయానికి ఖచ్చితంగా లైక్ చేస్తారు, ఎందుకంటే అట్టుంటుంది, మామూలు ఉండదు, ఫ్లాష్ మ్యాన్ అయిపోతాయి ఈరోజు. అమ్మా మామూలు ఉండదు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయినారనుకో ఇంకో 20 రోజులు కూడా లేవు, కరెక్ట్గా 15 రోజులు ఉన్నాయి. ఈ 15 రోజుల తర్వాత మీరెవరో నేనెవరో, దాని తర్వాత మీకు నాకు సంబంధం కూడా లేదు, ఈ రివ్యూస్కి నాకు కూడా సంబంధం ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రివ్యూస్ అప్పుడు కలుద్దాం. అప్పటికి మేబీ మన టయాలు బాగుంటే, సామాన్లు బాగుండేది కదా, టయాలు బాగుంటే వేరే ఏడో ఒక స్టేట్స్లో అట్లా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, అట్లా వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళిపోతే అప్పుడు వేరేలాగా ఆలోచిద్దాం. బట్ ఫర్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మీమ్ ఫస్ట్, రీల్. సో ఈరోజు మార్నింగ్ ఒక రీల్ అయితే చాలా భయంకరంగా వైరల్ అవుతుంది. అది ఏం రీల్ రా అంటే, తనుజ స్నానం చేస్తూ ఉంటే కింద ఒక పొల పెట్టుకొని కళ్యాణ్ గెలకతా ఉంటాడు, పక్కన రితు కూడా ఉంటుంది, లోపల నుంచి తనుజ అరుస్తూ ఉంటుంది, రితు నువ్వేనా అని చెప్పేసి. సో దాని గురించి చాలా వర్స్ట్గా రీల్స్ షేర్ చేసి దాని కింద చాలా 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 వర్స్ట్ కమెంట్స్ పెడతా ఉన్నారు. సో కళ్యాణ్ చేసింది కరెక్టా కాదా? ఒక ఆడపిల్ల స్నానం చేస్తూ ఉంటే కింద కళ్యాణ్ ఒక మొగోడ్లాగా ఉండి ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి మీ అందరి క్వశ్చన్. నేను చెప్తున్నాను, వరస్ట్ టాక్టిక్స్ ఫ్రమ్ పిఆర్. మీరు నన్ను కళ్యాణ్ పిఆర్ అనుకోండి, పీక్కోండి కూర్చొని, మా పిల్లి బొచ్చుంది పీక్కోండి కూర్చొని, నాకు అస్సలు ఫరక్ కూడా పడదు. జస్ట్ బికాస్ మీరు నన్ను కావాలని నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను అని ఒక పాయింట్తో నన్ను దూషిస్తూ ఉన్నారనేసి నేను తప్పు లేకపోయినా కళ్యాణ్ తప్పు అనేసి చెప్పలేను. బికాస్ కళ్యాణ్ తనుజ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి ఉండే ర్యాపో వేరే. మనం కూడా ఫ్రెండ్స్ వాష్రూమ్లో ఉండేటప్పుడు మనం కూడా చాలా 1,00,000 పనులు చేస్తూ ఉంటాం. నేను బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడు కూడా ఆదిరెడ్డి స్నానం చేసేటప్పుడు రాత్రిపూట స్నానం చేసేటప్పుడు కానీ, వాష్రూమ్లో ఉండేటప్పుడు కానీ పోయి లైట్ ఆఫ్ చేస్తాను దాన్ని, కావాలని లైట్ ఆఫ్ చేసి ఆడుకుంటూ ఉండేదాన్ని. నేను వాష్రూమ్లో ఉండేటప్పుడు కూడా ఆదిరెడ్డి ఒకసారి వచ్చి లైట్ ఆఫ్ చేస్తున్నాడు. దట్ డజంట్ మీన్ అది చాలా వల్గర్ పని, చాలా చండాలమైన పని అని. ఈరోజు కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తనుజను ఆట పట్టించేదానికి కింద పుల్ల పెట్టుకొని గెలుకుతూ ఉన్నాడు తనుజ స్నానం చేస్తూ ఉంటే. అంతేగాని ఏమైనా సీసీ కెమెరా పెట్టుకొని చూస్తున్నాడా, లేకపోతే ఏమైనా రికార్డ్ చేస్తున్నాడా, లేకపోతే నీళ్ళు వేసి కొడతాడా, లేకపోతే ఇంకేం చేస్తున్నాడని చెప్పేసి. ఒకవేళ నిజంగా తనుజకు ప్రాబ్లం ఉంటే తనుజ వచ్చి చూసుకుంటుంది కదా కళ్యాణ్తో. మీరెందుకు ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ స్వామి, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. కొన్ని కమెంట్లు చదువుతా ఒళ్ళు మండిపోతుంది. ఆ కొన్ని కమెంట్స్ చదివే ముందు ఈ రీల్ కింద మనకు ఒకడు పెట్టినాడు వాయిస్ నోట్లో మార్నింగ్, వాడెవడో లింగాడు, వాడు పెట్టిన వాయిస్ నోట్లకి నాకు భయంకరంగా నవ్వు వచ్చింది. వాడు ఫుల్ తాగేసి పెట్టినట్టున్నాడు. ఆ వాయిస్ నోట్ వినిపిస్తాడు, మీరు కూడా భయంకరంగా నవ్వుకుంటారు. గలాటా గీత్ రాయల్, గాయాల పాలైన గీత్ రాయల్ అంట. గలాటా గీత్ రాయల్. కళ్యాణ్ చేసిన తప్పులు ఒప్పుకొని రివ్యూ ఇచ్చేయి, అప్పుడు నువ్వు పిఆర్ కాదని ఒప్పుకుంటాం. లేదంటే నువ్వు పిఆర్ అని నువ్వు ఏమైతావో లాస్ట్ లో. పల్లవి ప్రశాంత్ అమర్దీప్ మధ్య జరిగిన యుద్ధంలో కాలద్దం పగిలిందేమో నీకు. ఈసారి నీ కొంపే కొల్లేరవుతున్నట్టున్నారు ఇచ్చిన బట్టగాడు. ఎవరితో బిగ్ బాస్ రివ్యూ చేయమంటా అనేది, నీ రివ్యూ చూస్తూ ఉంటే బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ పోతాందమ్మా.
అమ్మ తల్లి గీతూ రాయల్ నీకో నమస్కారం తల్లోయ్. నువ్వు బిగ్ బాస్ సీజన్ 6 లో బయటకు వచ్చినప్పుడు మేము కూడా ఏడ్చాము. వాడు ఏదో ఏడ్చాడంట. వాడు నేను బిగ్ బాస్ సీజన్లో ఏడ్చిన దానికంటే ఎక్కువ కళ్యాణ్ విన్నర్ అయినాడంటే ఇంక ఏడ్చి బీపీ వచ్చి పూడొస్తాడేమో అనేసి అనిపిస్తుంది నాకు. ఎందుకు నా తమ్ముడు నీకు అంత ఆవేశము? నా వల్ల బిగ్ బాస్ రివ్యూస్ చూస్తూ ఉంటే బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ పోతా ఉంటే నేను ఎవరు అంత రెస్పెక్ట్ ఆపుకొని నా వీడియోలు చూడమన్నారు. గైజ్ మీకు కూడా అదే చెప్తా, నచ్చలేదా దొబ్బేయండి, అవసరమేలా. నచ్చిన వాళ్ళు వీడియో చూడండి. మీకు నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కాంట్రాస్ట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ మీరు నా కొంపలు తగలబెట్టేస్తా అది ఇదని చెప్తే నేనే భయపడే టైపే కాదు. ఊర స్వామి, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి తిట్లు 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 తిట్లు, నిద్రలేస్తే మా అమ్మకు గుద్దు, కూర్చుంటే గుద్దు, పడుకుంటే గుద్దు. మా అమ్మ ప్రతి దానికి గుద్దుతానే ఉండేది. మా అమ్మ చాలా స్ట్రిక్ట్. అట్లా చిన్నప్పటి నుంచి బంధువులందరూ అబ్బా గీతు నోరు అమ్మ తల్లే అమ్మోరు అనుకుంటా, గయ్యాలి అనుకుంటా, గంప అనుకుంటా, వాయాడి అనుకుంటా, ఇంకా నన్ను తిట్టని పేరు లేదు. నన్ను చిన్నప్పటి నుంచి తిడతానే ఉన్నారు, ప్రతి ఒక్కరు తిడతానే ఉన్నారు. ఒకే ఒక పాయింట్లో నన్ను ఎక్కడైతే అప్రిషియేట్ చేస్తూ ఉన్నారంటే మా బంధువులు కానీ మా అమ్మ నాయన కానీ ఎప్పుడైనా సరే, నేను చదువు విషయంలో చదువుల బిడ్డ అంత నేను సూపర్గా చదివేస్తాను కాదు. 1 నైట్ బ్యాటింగ్ అనమాట. అది రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు కూర్చొని రాసేది. మనము ఏకసంతగ్రహి ఒకసారి అట్లా వినేసినామంటే అది మామూలు ఉండదు. సో అట్లా నా రిజల్ట్స్ వచ్చిన రోజు మాత్రం నాకు హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పుడు ఎట్లా తెలుసా, నేను నాకు జ్వరం వస్తే బాగుంటుందని కోరుకునేదాన్ని. ఎందుకంటే నాకు జ్వరం వచ్చినప్పుడు ఎవరు తిట్టరు, అందరూ హ్యాపీగా చూసుకుంటూ ఉంటారని చెప్పేసి. సేమ్ చిన్నప్పటి నుంచి తిట్లు, మీ బొచ్చు కమెంట్లు, పిచ్చినా బట్ట, వీడు ఆవేశం స్టార్కి రెండో పేరుగా ఉన్నాడు వీడోడు. తిక్కన బట్టలుగా ఉన్నారు మీరంతా. నిజంగా ఇట్లాంటి పెట్టుకుంటా కళ్యాణ్ పిఆర్ అనుకుంటా. గైస్ నాకు నిజంగా నేను పిఆర్ కాదు, బట్ నాకు నిజంగా అనిపిస్తుంది లేదు తెలుసు. నాకు ఆ పిల్లోడిది పెద్ద తప్పులాగా అనిపించట్లే. మీకెందుకు అంత పెద్ద తప్పులాగా అనిపిస్తుంది? చిన్న విషయాలు. ఇది ఖచ్చితంగా పిఆర్ స్టంట్లు అని చెప్పకపోయినా తనుజాని విన్నర్ చేయాలంటే తనుజాకి ఎగ్జాక్ట్ రైవల్రీ ఎవరున్నాడు? కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ మీద ఏదో ఒక పాయింట్లో తప్పుగా మాట్లాడాలి. కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడినామంటే అప్పుడు కళ్యాణ్కుండే హేటర్స్ అందరూ తనుజాకి ఓటేస్తారు. కొంతమందికి మైండ్ని మ్యానిపులేట్ చేద్దాము, గ్యాస్ లైట్ చేద్దాము, బ్రెయిన్ వాష్ చేద్దాం అని చెప్పేసి. ఎట్లా ఒక ఆడపిల్ల స్నానం చేస్తూ ఉంటే కింద పుల్ల పెట్టుకొని ఎట్లా గోకుతాడు? ఏం చేస్తున్నాడు? పొల్లెత్తి గుచ్చినాడా స్నానం చేస్తుంటే? లేకపోతే కెమెరాలు పెట్టుకొని చూసినాడా? ఏమిరా మీరు మరీ మెంటల్ దొబ్బేసిందా? బూతులు. నేను గీతు కాదు, బూతులు వస్తున్నాయి. మెంటల్ దొబ్బిందా మీకు ఏమన్నా? నాకు అర్థమే కావట్లేదు అసలు ఏమన్నా. దాని కింద కొన్ని కమెంట్స్ ఉన్నాయి. ఆ కమెంట్స్ చదివితే మీకున్న ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఈ రోజంతా సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, సో ఆ కమెంట్స్ చదువుతాను చూడండి. నాకు ఆ కమెంట్లు చూసి ఏమిరా స్వామి అనేసి అనిపించింది. చదువుతా. సో ఫస్ట్ కమెంట్, చిల్లర కొడుకు, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టాలి అనుకుంటున్నారు, బట్ క్రౌన్ ఆల్వేస్ బిలాంగ్స్ టు క్వీన్ తనుజ. ఏంది కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టేది? గైజ్ నేనేదో కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకోవట్లేదు. రితు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండేటప్పుడు కూడా నేను ఇట్లే మాట్లాడినాను. దెర్ ఇస్ అ లిమిట్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది, అది చేయడం తప్పు అనేసి చెప్పేది ఒకటే. వాడికి అసలు మానం ఉందా, మర్యాద ఉందా? వాళ్ళ అమ్మ నాయన ఎట్లా పెంచినారు, వాళ్ళ అమ్మ నాయన గురించి మాట్లాడుకుంటా. ఇదే అర్జున్ రెడ్డి సినిమాన మీ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళందరూ మేడ్ ఫర్ మీ, దే మేడ్ లవ్, దే మేడ్ యూ ఫర్ మీ అట్లా అనుకుంటున్నారా? ఎట్లా అంటే మీ తొత్త ఎట్లా అందరూ మీకు నచ్చినట్లు కమెంట్లు పెట్టుకుంటా ఉండేది. అసలు ఏమన్నానా? ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఉండే ర్యాపో. నిజంగానే తనుజాకు ప్రాబ్లం ఉంటే తనుజ బయటకు వచ్చి కళ్యాణ్ తిట్టుంటుంది. కానీ మీరు ఈరోజు సెకండ్ ప్రోమో చూస్తే తనుజ కళ్యాణ్ కోసం నిలబడిపోయింది స్టాండ్గా. ఒకవేళ నిజంగానే తనుజ ప్రాబ్లం ఉంటే కళ్యాణ్ కోసం స్టాండ్ ఎందుకు తీసుకుంటుంది? కళ్యాణ్ కోసం ఎందుకు ఆడుతుంది? ఇన్ని రోజులు కళ్యాణ్ చాలా విషయాల్లో తనుజకు సపోర్ట్ చేస్తున్నాడు, బట్ ఈ మధ్య తనుజ ఇస్ జస్ట్ రెసిప్రోకేటింగ్ ఆల్ హిస్ సపోర్ట్ బ్యాక్ టు హిమ్. చాలా నిలబడిపోతుంది. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ నిలబడిపోతుంది. బట్ ఈరోజు సెకండ్ ప్రోమో గురించి మనం మళ్ళీ మాట్లాడదాం, బికాస్ దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి, చాలా లొసుగులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం. మన దాంట్లో కళ్యాణ్ తప్పు కూడా ఉంది, అది కూడా చెప్తాం. తర్వాత ఇంకోటి ఎవరు? చిల్లర కళ్యాణ్ గారిని నాకు సార్ ఎలిమినేట్ చేయాలి. చిల్లర దేనికి? పొలబెట్టి గోకిందానికి. దాని తర్వాత వాట్ ఈస్ దిస్? కామన్ సెన్స్ కూడా లేదు దీనికి. సోల్జర్ ట్యాగ్ కేరింగ్ పర్సన్ అని, హీరో అండ్ ఆల్, వీకెండ్లో నాకు షుడ్ అడ్రస్ దిస్. ఇలాంటి వాళ్ళు బీప్ వర్డ్స్ మాట్లాడినా ఏమనరు. ఏంటి నిబ్బాగాడు విన్నర్ చేయాలని చూస్తున్నారా? బిగ్ బాస్ నీకు ఒక దండం, ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని విన్నర్ కావాలని చూస్తున్నాడు, వాడు ఒక పిచ్చెదవా అంట. ఏమి అసలు కొంచెమన్నా ఉందా? దీనివల్ల ఏమైపోతుంది తెలుసా? కళ్యాణ్ తనుజ బాగానే ఉంటున్నారు, బయట మీరు తనుజాని విన్నర్ చేయాలని చెప్పేసి కళ్యాణ్ మీద లేనిపోని అబాండాలని వేస్తూ ఉన్నారు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే తనుజానే నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కూడా వచ్చినాను తనుజ అని చెప్పేసి తిడతా ఉన్నారు అనుకో, నాకు ఆ కోపం మీ మీద రాదు, తనుజ మీదే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి
ఎట్ట చెప్పాలో అర్థం కావట్లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్పేదానికి నాకు రావట్లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరైనా వచ్చి ఎవరినైనా ఏమన్నా అన్నాడు అనుకో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేశాడు అనేది పవన్ కళ్యాణ్ గారికి పెద్ద నిందలాగా అయిపోతుంది. సేమ్ మీరట్లే ఏదైనా చేసేటప్పుడు పిఆర్ స్టంట్లు చేసేటప్పుడు మనం ఎట్ట చేస్తాము, ఏ రకంగా చేస్తాము, చేస్తే ఎవరికి అఫెక్ట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే తనుజాకి అఫెక్ట్ అవుతుందా కళ్యాణ్కి అఫెక్ట్ అవుతుందా అని చూసుకోవాలా. పిల్లని ఇబ్బాగాల్లాగా కూర్చొని కళ్యాణ్ ఇటు చేసినాడు, పుల్లబెట్టి గోకినాడు, పుల్లబెడితే తప్పు, పిల్ల మీద పుల్లబెట్టేది ఏంది అని చెప్పేసి నా పిల్ల అనుకుంటా ఉంటే అవ్వదు. ఇక్కడ అయ్యే కథలు కాదు. వాళ్ళు బాగానే ఉంటారు, మీరే మధ్యలో పోతారు. ఫ్లాష్ మ్యాన్ లాగా తట్టేసి వదిలేస్తారు, ఫ్లాష్ మ్యాన్ అట్టే అయిపోతారు. ఏమిరా మరి మెంటల్ మాంజాలాగా ఉన్నారు మీరంతా. నిజంగా అర్థమే కావట్లేదు నాకు, మెంటల్ ఎక్కిపోయింది ఆ రీల్ చూసి. ఏముంది, ఫ్రెండ్స్ ఆడుకుంటా ఉన్నారు స్వామి. నేను ఇంకా చెప్పాలంటే మా అన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో కానీ ఎప్పుడైనా సరే హీటర్ ఆన్లో ఉంటే హీటర్ ఆఫ్ చేస్తా చల్లనీళ్ళు రావాలని చెప్పేసి. ఫ్రెండ్స్ ఉన్నాక అట్లే ఆడుకుంటూ ఉంటారు. దాన్ని కూడా ఒక భూతద్దులో పెట్టి ఎంత చీప్ ఫెలో, ఎంత వర్స్ట్ సోల్జర్ అనేసి చెప్పుకుంటాడు. ఏం సోల్జర్ వచ్చి పొలబెట్టి ఆడుకోకూడదా? సోల్జర్ వచ్చి ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేయకూడదా? సోల్జర్ లవ్ చేయకూడదా? సోల్జర్ పెళ్లి చేసుకోకూడదా? ఏ కమిషనర్కి కూతుర్లు ఉండరా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? ఏమిరా తిక్కబట్టిన వాళ్ళుగా ఉన్నారు, మరి తిక్కన బట్టలుగా ఉన్నారు వీళ్ళంతే. ఏమన్నా పోయినాను అనుకో కళ్యాణ్ పిఆర్ అంట, నాకు ఒక్క పైసా ఇలా వాళ్ళు ఇంతవరకు ఒక్క పైసా. మీరు సరే ఓకే బా, నాకు నిజంగానే డబ్బులు ఇస్తున్నాడు కళ్యాణ్ అందుకని పోగొడుతున్నాను అనేసి అనుకున్నానంటో నా యూపీఐ ఐడి చెప్తా. GeetRoyal@YBL 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 పేరు నా ఒరిజినల్ పేరు వస్తుంది, లేక అని చెప్పేసి ఒక పేరు వస్తుంది. సో డబ్బులు కొట్టండి. డబ్బులు కొట్టినారనుకో మీరు ఎవరు పిఆర్ అని చెప్పేసి ఆ కమెంట్లో పెట్టండి. మీ పిఆర్ కావాలని పోగొడతా. ఐఎమ్ ఫ్రీ టు ఇట్, వెరీ ఫ్రీ. నాకెవరు డబ్బులు ఇవ్వలేదు, నన్ను డబ్బుతో కొనలేరు. బొకే కొనొచ్చు అని చెప్పు. ఇదేం సినిమా చెప్పండి చూద్దాం. ఓకే, దీని తర్వాత బర్నీ గారి స్టోరీ గురించి మాట్లాడదాం. బర్నీ గారి ఒఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నిన్న ఒక స్టోరీ పెట్టినారు, వేర్ కళ్యాణ్ ఎక్స్పోజ్డ్ అని చెప్పేసి ఆ ఫుట్తో డెమోన్ పవన్ కాల్తో చూపించాడు బర్నీని. అప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడనే ఒక వీడియో ఉంది కదా, ఆ రీల్ని షేర్ చేసి దాని కింద కళ్యాణ్ పడాలా 881 ట్యాగ్ చేసి, వీడు అసలు సోల్జరే కాదు, టీవీలో కనపడడం కోసం దేశంని వదిలేసి వచ్చాడు, ఇలాంటి వాళ్ళకి సపోర్టే చేయకూడదు, షేమ్ ఆన్ కళ్యాణ్ అని చెప్పేసి #fake కళ్యాణ్ అని చెప్పేసి బర్నీ గారు అఫీషియల్ ఫ్యాన్ పేజ్లో పోస్ట్ చేశారు. ఇది కరెక్టా కాదా అనేసి మీరు నన్ను అడిగితే కరెక్ట్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదంటే అది షేర్ చేసుకుంటారు. వాళ్ళు గెలవడానికి పక్కన వాళ్ళని ఏమైనా మాట్లాడచ్చు, బట్ దీనికి బర్నీ గారికి సంబంధమే లేదు. ఆ పేజ్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనేసి మనకు తెలీదు. సో అది ఎవరైనా పిల్లని ఇబ్బాగాలకి ఎవరైనా ఇచ్చుంటారు. సో వాళ్ళు ఆ స్టోరీ పోస్ట్ చేసి ఉండొచ్చు, కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేద్దామని ఒక పాయింట్లో. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ఉంటాయి. కొంతమంది పొలిటికల్ స్ట్రాటజీస్ యూస్ చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళని తొక్కేసి మనం ఎదుగుదామని చెప్పేసి. కొంతమంది నార్మల్ స్ట్రాటజీస్ యూస్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఫేర్గా ఆడుతూ ఉంటారు. సో ఇట్లా బర్నీ గారి పేజ్లో ఇది పెట్టడం తప్పే కాదు. చాలామంది తప్పు ఎట్లా పెట్టారు చూడు, అఫీషియల్ పేజ్లో ఎట్లా పెట్టారు చూడు అంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళని పొగుడుకుంటారో పక్కన వాళ్ళని తొక్కేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కానీ ఎండ్ ఆఫ్ ద డే దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుందంటే బర్నీ గారికి ఎఫెక్ట్ అవుతుంది. బర్నీ గారికి వాళ్ళ పేజ్లో స్టోరీలో పోస్ట్ చేసిన దానికి సంబంధమే లేదు. బికాస్ బర్నీ గారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. కానీ ఇట్లా పోస్ట్ చేయడం వల్ల ఏంటిది, బర్నీ గారి పేజ్లో ఇట్లా పోస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బర్నీ గారికి అగేన్స్ట్ అయిపోతారు. బికాస్ అంత ఎక్కువ ఆలోచించేంత మెంటాలిటీ ఉండదు. సో కళ్యాణ్కి ఎవరెవరైతే ఫ్యాన్స్ ఉన్నారో బర్నీ గారికి నెక్స్ట్ టైం నిజంగా వాళ్ళిద్దరు లోపల ఫ్రెండ్స్ అయినా బర్నీ గారికి సపోర్ట్ చేయాలనేసి అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఇట్లా అఫీషియల్ స్టోరీ పోస్ట్ చేసిన దానివల్ల ఖచ్చితంగా సపోర్ట్ చేయడం మానేస్తారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సేమ్ ఇట్లాంటిది 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా, ఆ 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. సీజన్ 3లో శ్రీముఖి గెలిచుండాల్సింది, కానీ లాస్ట్ మినిట్లో ఏమైపోయిందంటే శ్రీముఖి ఒఫీషియల్ ట్విట్టర్ పేజ్లో రాహుల్ సిప్లిగంజ్ గురించి ఏదో ఒక నెగిటివ్ మీమ్ వస్తే దాన్ని శ్రీముఖి పేజ్లో అఫీషియల్ పేజ్లో షేర్ చేయడం వల్ల రాహుల్ సిప్లిగంజ్కి ఫుల్ పాజిటివిటీ పెరిగిపోయి శ్రీముఖి ఫుల్ నెగిటివ్ అయిపోయింది. దానికి శ్రీముఖికి సంబంధమే లేదు. షీ డిడ్ రియలీ వెల్, షీ హ్యాస్ టు బికమ్ ద విన్నర్. బట్ స్టిల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం నెగిటివిటీ అట్లా డైవర్ట్ అయిపోయింది. సోషల్ మీడియా ఈ కాలంలో చాలామంది ఫాలో అవుతున్నారు. సో అట్లా అది వాళ్ళకే నెగిటివ్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి చెప్తా, సీజన్ 5లో షన్నుకి సిరికి ఈక్వల్ సపోర్టర్స్ ఉండేవాళ్ళు. సిరి ఫ్యాన్స్ వచ్చి షన్నుకి సపోర్ట్ చేసేవాళ్ళు, షన్ను ఫ్యాన్స్ వచ్చి సిరికి సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఒక పాయింట్లో ఏమైందంటే షన్ను ఫ్యాన్ పేజ్ గ్రూప్లో షన్ను ఫ్యాన్స్ అందరూ ఉండే ఒక గ్రూప్లో షన్ను వాళ్ళ మమ్మీ సిరి గురించి నెగిటివ్గా ఒక పోస్ట్ పెట్టింది. సిరినే కావాలని షన్నుని ఇట్లా చేస్తా ఉందనేసి ఒక పోస్ట్ పెట్టింది. అది మాత్రమే కాకుండా షన్ను వాళ్ళ అన్న రివ్యూస్ ఇచ్చేవాడు, మా తమ్ముడికి నేను సపోర్ట్ చేసుకుంటా అని చెప్పేసి రివ్యూస్ ఇచ్చేవాడు. అట్లా షన్ను వాళ్ళ అన్న రివ్యూస్ ఇవ్వడం వల్ల, ఆపోజిట్ పర్సన్స్ మీద రివ్యూస్ ఇవ్వడం వల్ల
ఆ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు షన్ను వాళ్ళ అన్న కానీ సిరి గురించి నెగిటివ్గా చెప్పాడు అనుకో, సిరి ఫ్యాన్స్ షన్నుకు వచ్చేయడం మానేశారు. షన్ను వాళ్ళ అన్న మానస్ గురించి నెగిటివ్గా చెప్పాడు అనుకో, మానస్ ఫ్యాన్స్ అందరూ మానస్ నామినేషన్స్లో లేనప్పుడు మేబీ సెకండ్ ఆప్షన్ షన్నుగా ఉండేటప్పుడు కూడా మానస్ గురించి నెగిటివ్గా చెప్పారు కదా, బికాస్ మానస్ ఈజ్ ఆ ఫస్ట్ ప్రయారిటీ. మానస్ గురించి ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు కాబట్టి మేము షన్ను కోటేయమని చెప్పేసి షన్ను కోటేయలేదు. సో లాస్ట్లో అందుకని షన్ను కొంచెం ఓట్స్ కూడా తగ్గాయి. సో జనరల్లీ దిస్ హ్యాపెన్స్ అనమాట. ఆడియన్స్లో వాడి కోటేద్దు అని చెప్పేసి ఒక థర్డ్ పర్సన్ చెప్తా ఉన్నారంటే ఎవరి గురించి చెప్తా ఉన్నారో వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. సో బర్నీ గారు ఇట్లా పోస్ట్ చేయడం నేను తప్పనేసే చెప్పను, ఆఫీషియల్ ఫ్యాన్ పేజ్లో పోస్ట్ చేసుకుని, లేకపోతే బర్నీ గారు వచ్చేసి డైరెక్ట్గా వీడియో పెట్టేసి చెప్పని ఇట్లా చేశాడని. బట్ దానివల్ల అఫెక్ట్ అయ్యేది బర్నీ గారికే. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బర్నీ గారికి అగేన్స్ట్ అయిపోతారు. సో ఇట్ ఈస్ అ నెగిటివ్ థింగ్ టు బర్నీ గారు ఓన్లీ. నేను చాలా మంది నాకు ఈ బర్నీ గారి స్టోరీ షేర్ చేస్తున్నారు, నేననే చేద్దాం అనుకున్నా బట్ నాకు కుదరలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నా. ఇప్పుడు శ్రీజ స్టోరీ గురించి వద్దాం. సో శ్రీజ రివ్యూస్ చేస్తా ఉంది బిగ్ బాస్కి. మేబీ వాళ్ళ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమన్నా ఈ సీజన్ వద్దు అనేసి చెప్పారేమో. సడన్లీ షీ స్టాప్డ్ గివింగ్ రివ్యూస్. నేను తర్వాత మాట్లాడలేదు తనతో. సో తను ఒక స్టోరీ పెట్టింది. నిన్న ఒక కాంట్రవర్సీ జరిగింది బర్నీ గారికి కళ్యాణ్కి మధ్యలో. ఈరోజు ప్రోమోలో కూడా వచ్చింది, వేర్ బర్నీ గారు పాయింటెడ్ అవుట్ కళ్యాణ్ ఇండైరెక్ట్లీ టెల్లింగ్ కాళ్ళు చూపిస్తే కెప్టెన్లు అయిపోవడం, కాళ్ళు చూపిస్తే నేను ఎలిమినేట్ అయిపోవడం, ఇదంతా జరిగింది అని చెప్పేసి బర్నీ గారు చెప్పారు. దాని గురించి శ్రీజ తీసుకొని ఒక స్టోరీ పెట్టింది. ఆ స్టోరీ క్లియర్గా ఏం పెట్టింది అనేసి చెప్పేసి చదువుతాను చూడండి. శ్రీజ స్టోరీ యార్రా స్టోరీ. లెట్స్ డిస్కస్ అబౌట్ మెయిన్ ఇష్యూ వేర్ పియర్స్ ఆర్ ఆల్సో యాక్టివ్ అండ్ సందు దొరికితే బ్యాట్ చేద్దామని చూస్తున్నారు. కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లో డెమాన్ లెగ్ బర్నీ గారి వైపు చూపించాడా? దీనికన్నా చెత్త లాజిక్లు వర్స్ పియర్ స్ట్రాటజీ ఎక్కడ కనిపించలే. నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వీక్ అది. అండ్ దీనిని తెగ హైలైట్ చేస్తున్నారు. కొంచెం బ్రెయిన్ వాడదాం అందరం. ఆ టైంలో కళ్యాణ్కి డెమాన్కి పడట్లే. వాళ్ళు ఇద్దరు అసలు క్లోజ్గానే లేరు. అలాంటి టైంలో డెమాన్ కళ్యాణ్కి ఎందుకు హెల్ప్ చేస్తాడు? టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నేను చేశానని చెప్పినా కొంచెం సెన్స్ ఉంటుంది. ఎందుకంటే నా లెగ్ మూమెంట్ అటు ఇటు తిప్పలేదు కాబట్టి చెత్త స్ట్రాటజీకి వర్కౌట్ అవ్వాల. డెమోని బలి చేశారు. పోనీ లైవ్ ఫీడ్ ఆర్ ఎపిసోడ్లో ఎక్కడైనా దీని గురించి డిస్కస్ అయినా చేశారా? లేదు. బికాస్ ఏదో క్రియేట్ చేద్దామని సెన్స్లెస్గా చేసింది తప్ప ఎక్కడ కళ్యాణ్ నెవర్ చీటెడ్. ఎస్, ఐ డిడ్ డిస్కస్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్ విత్ హిమ్ వెన్ ఐ రీఎంటర్డ్ ఇన్ టు ది హౌస్. నువ్వు చేసావా చీటింగ్ అని క్వశ్చన్ చేయలేదు, బికాస్ హీ నెవర్ డిడ్ ఇట్. ఆ రోజు తనుజాకి కన్ఫెషన్ రూమ్లో చూపించింది ఈ సిచ్యువేషన్ అని చెప్పా. ఎందుకంటే తనుజాకి కన్ఫెషన్ రూమ్లో ఏం చూపించారని వీ డిస్కస్డ్. కళ్యాణ్, మీ అండ్ తనుజాతో నేను కళ్యాణ్ మన గురించి ఏం చూపించి ఉండరు, బికాస్ మనం ఎప్పుడు తన గురించి రాంగ్గా మాట్లాడలేదుగా, మేబీ బర్నీ గారి గురించి ఏమో అని చెప్పి చూపించారని చెప్పేసి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే బర్నీ గారికి అన్యాయం జరిగింది అనేసి ఫీల్ అయితే తనుజాకి ఆ వీడియోని చూపించడం ఏంటో అర్థం కావట్లే. అదే శ్రీజ ఏం చెప్తోందంటే, ఫస్ట్ బర్నీ గారు ఏం చేశారో చూసావా, నాన్నగారు అంటావు కదా అనేసి నాగార్జున గారు వీడియో స్టార్ట్ చేసి ఆ వీడియోలో కళ్యాణ్కి డెమోన్ కాల్ చూపించాడు, అందుకని బర్నీని చూస్ చేసుకున్నారని చూపించారు. సో అందరినీ నమ్మద్దు గుడ్డిగా తనుజ అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. అసలు సంబంధమే ఉండదు. బర్నీ గారు గురించి టాపిక్, లేకపోతే కళ్యాణ్ గురించి టాపికా, లేకపోతే ఎవరు నమ్మద్దు అనేసి టాపికా, లేకపోతే కళ్యాణ్ ఇట్లా ఫేక్గా కెప్టెన్ అయ్యాడు అనేసి చూపించాలనేది వాళ్ళ టాపికా? అసలు వాళ్ళ టాపిక్ ఏందో నిజంగా బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆ రోజు ఎపిసోడ్లో మాత్రం మెంటల్ మాంజాల్లాగా చేస్తున్నారు. ఏమిరా సామి మిడిమాలం పట్టినోళ్ళుగా ఉన్నారు వీళ్ళు, మరి గోష్ట్గా ఉంది. ఏం చూపిద్దాం అనేసి అనుకుంటా ఉన్నారు, ఏం చూపించినారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం ప్రూవ్ చేస్తున్నారు? ఆ టైంలో నిజంగానే కళ్యాణ్కి డెమోన్కి ఇద్దరికి గొడవలే. అప్పటి నుంచి మొన్న 2-3 వారాల ముందు వరకు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతానే ఉన్నారు. బ్యాక్ స్టాబ్ అంటే డెమోన్ కళ్యాణ్కి ఇస్తాడు, కళ్యాణ్ డెమోన్కి ఇస్తాడు, డెమోన్ వచ్చి పడవలో కళ్యాణ్ వల్ల నేను పడవలో మునిగిపోతానని చెప్పేసి పడవలో ముంచేస్తాడు, నామినేట్ చేస్తాడు. ఇన్ని జరిగినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ కళ్యాణ్ డెమోని చూపించినారంటే ఎట్ట నమ్మినారు ఆడియన్స్? ఏమన్నా మెంటల్ మాంజాలా, ఎర్రి పుష్పాలా, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు ఎర్రి పుష్ప చేద్దాం అనేసి చూస్తా ఉన్నారా? కళ్యాణ్ ఈజ్ వెరీ జెన్యూన్. నిజంగానే చాలా జెన్యూన్గా ఉన్నాడు, చాలా జెన్యూన్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు. ఈ సీజన్ మొత్తంలోకి తలో స్ట్రాటజీ యూజ్ చేసిందంటే అది నిన్ననే. ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రితుని నెక్స్ట్ నాకౌట్ రౌండ్లో పంపిద్దాము, మనం సేఫ్ అయిపోదాము, లాస్ట్కి మనం కావాలంటే ఫేస్ టు ఫేస్ కొట్టుకుందాం నాకౌట్ రౌండ్లో అనేసి అనుకొని కావాలని ఓడిపోయింది మాత్రం మెంటల్ మాంజా పని. నిజంగానే చెప్తున్నా. ఏమిరా నాయనా ఇంత తిక్కలోలుగా ఉన్నారు, మెంటల్గా ఉన్నారు జనాలందరూ. గుద్దు పెట్టాలనిపిస్తుంది, ఫ్లాష్ మ్యాన్ లాగా అందరు కట్టేసి వదిలేద్దాం అనిపిస్తుంది నాకైతే. ఒళ్ళు మండుతుంది. ఏమిరా రే బుద్ధుందా లేదా రే, తిక్కనా బట్టల్లారా, కోతినా బట్టల్లారా, చచ్చినోళ్ళారా. అయ్యో రామ. ఐఎమ్ నోబడీస్ పిఆర్ ఫర్ ష్యూర్. నాకు నెగిటివ్గా కనిపించట్లేదు. అండ్ రీసెంట్ టైమ్స్లో నాకు తనుజ సూపర్గా నచ్చుతోంది. మీరేం తెలుసా, జనాలు ఎంత ఎర్రి పుష్పాలంటే తనుజాని పొగిడాను అనుకో,
తనుజాన్ పొగిడితే వ్యూస్ వస్తాయి కాబట్టి తనుజాన్ పొగిడి వ్యూస్ తెచ్చుకుంటాను అని అంటారు. తనుజాన్ తిట్టినాను అనుకో, తనుజాన్ తిడితే వ్యూస్ వస్తాయి కాబట్టి తనుజాన్ తిట్టేసి నువ్వు వ్యూస్ తెచ్చుకుంటావు, నువ్వు తనుజ పిఆర్ అంటారు. ఇంతకు నేను ఎవరు పిఆర్, నాకు ఎవరు డబ్బులు ఇస్తా ఉన్నాడు, ఏం బెలగబెట్టేస్తా ఉన్నాను నేను జీవితంలో, ఒక ఇల్లు కొనుక్కున్నానా ఇంకేమైనా కొనుక్కున్నానా, నిజంగా పిఆర్ఏ నాకు ఎవడైనా డబ్బులు తగలబెడతా ఉంటే రోజు వాళ్ళకి భజన కొట్టుకుంటూ కూర్చుంటాను. 4 వీడియోలు చేస్తుంటా, నాకు కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే. నిజం చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఇంకో 2 వారాలు ఉన్నాయి. ఏ కంటెస్టెంట్ వాళ్ళైనా నాకు మంచి డబ్బులు ఇవ్వండి, నాకు బిగ్ బాస్ నుంచి వచ్చే రెవెన్యూస్కి డబల్ రెవెన్యూ ఇచ్చినారంటే మీ కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తా, నాకు సిగ్గే లేదు. మీలో అంత సత్తా ఉందా? నాకు బిగ్ బాస్లో వచ్చిన డబ్బుల కంటే ఈ పిఆర్లు నాకు ఇచ్చిన డబ్బులు ఎక్కువ అయిపోతాయా, అంత అయిపోతాయా అనేసి ఏమనుకుంటా ఉన్నారు అసలు. ఏమిరా మీరు, ఏమిరా రే, నేను ఎంత నిజాయితీ పొర్రాలనేసి మీకు తెలియదు గైస్. నేను నిజాయితీకి మారు పేరు గీతురాయల్, గీతురాయల్కి మారు పేరు నిజాయితీ. నిజాయితీ అనేది డిక్షనరీలో పేరు కొట్టారంటే హూ ఇస్ నిజాయితీ పొర్రాలని గీతురాయలని కింద వస్తుంది. ఎప్పుడే అప్పుడు ఇంకో విషయం చెప్దాం అనుకున్నా. మీరంతా మీ జీవితంలో మీరు చదువుకునే దానికి మీ ఎగ్జామ్స్లు కూడా అంత ఎక్కువ శ్రమ పెట్టుండ్రేమో. అది ట్రయాంగిలా కాదా, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పాలిగామస్ ట్రయాంగిల్, మోనోగామస్ ట్రయాంగిల్, 45 degrees ట్రయాంగిల్, ఇంకండి అక్యూట్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ ట్రయాంగిల్, ఇవంతా నేను 10th క్లాస్లో చదువుకున్నవి. మీరంతా ఇప్పుడు ఆ సంజన పిఆర్లు, ఇది సంజన పిఆర్, సంజన తప్పు చేయలేదు, సంజన ట్రయాంగిల్ అని చెప్పింది అనేసి ప్రూవ్ చేద్దామని చెప్పేసి మొత్తం దాన్ని ఎత్తుకొని వచ్చి మొత్తం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అంతా రెఫరెన్స్ తీసుకొచ్చి దాన్ని ఫోటోలు తీసి దాన్ని ఎత్తి రీల్స్ లాగా పెట్టేసి వైరల్ చేసేసుకుంటాయో తిక్కపట్టేసింది అట్ట మీకు. ఈ వీకెండ్లో వాళ్ళు ఎట్లా ఒకటి చెప్తారు కదా, వాళ్ళ తల కొట్టుకుంటారు కదా బిగ్ బాస్ వాళ్ళు, దాన్ని వదిలేసి దాని తర్వాత చాట్ జీపీటీకి పంపించేది స్క్రీన్ షాట్ తీసి విచ్ కలర్ డూ యూ సీ మోర్ అంటే చాట్ జీపీటీ చెప్తుందంట ఐ సీ ద ఎల్లో షేడ్ మోర్, సో ఆబ్వియస్లీ ద ఎల్లో ఇస్ మోర్ అని చెప్పేసి. కాబట్టి తనుజ కళ్యాణ్కి రెడ్ కలర్ అని చెప్పేసి తప్పుగా ఇచ్చింది, ఎల్లో కలర్ కరెక్ట్. ఇది ట్రయాంగిలే, చిన్న బొడిపి వచ్చినా బొడిపి రాకపోయినా ఇది ట్రయాంగిలే, సో కాబట్టి డెసిషన్ రైట్ అని చెప్పి. ఏం చాట్ జీపీటీ ఏం అడిగేస్తున్నారు అసలు, ఏం వెలగబెట్టేద్దామని చెప్పేసి, ఎవరిని కరెక్ట్ అని ప్రూవ్ చేద్దామని చాట్ జీపీటీని ఎత్తుకొచ్చి గూగుల్ని ఎత్తుకొచ్చి మీరు మీ మ్యాథ్స్లో మీ జీవితంలో మీ ఎగ్జామ్స్కి ఇంత చదువు ఉంటే యాడో ఉంటారు రసామి, ఏమిరా బిగ్ బాస్ కోసం ఇంత కొట్టుకుంటానని చెప్పేసి అనిపిస్తుంది. ఎంత మైండ్లోకి దూరేసి మెంటలెక్కిపోయింది జనాలకి అనేసి అనిపిస్తుంది. చూస్తారా నేను కంటిన్యూస్గా 22 minutes మాట్లాడినా, దీనికన్నా మీరు వీడియో లైక్ చేయాల్సిందే. నేను మీకు క్యూట్గా అనిపిస్తాను, ఈరోజు నా హెయిర్ స్టైల్ సూపర్ క్యూట్గా ఉంది కదా, కొన్నిసార్లు అది గుడ్ హెయిర్ డేస్ అట్లా అవుతాయి అనమాట. సుత్తి ఇక్కడ ఓకే. దీని తర్వాత సెకండ్ ప్రోమో గురించి మాట్లాడతాం. సెకండ్ ప్రోమోలో ఈ లాస్ట్ సీజన్లో ప్రియాంక వర్సెస్ అమర్కి కెప్టెన్సీ టాస్క్ వచ్చింది కదా సీజన్ 7లో, ఆ టాస్క్ పెట్టినారు. ఏది, మీరు బ్లాక్స్తో ఒక టవర్ కట్టుకోవాలి, ఆ టవర్ ఎంత కాపాడుకుంటారో బ్యాట్తో మీరు కొట్టుకోవాలి, ఏమైనా కొట్టుకోండి, మీరు కొట్టుకొస్తామని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అనేసి ఒక టాస్క్ ఇచ్చినారు. ఆ టాస్క్లో ఏమి, తనుజ కళ్యాణ్కి భయంకరంగా సపోర్ట్ చేస్తుంది. బికాస్ అట్లా నిలబడిపోయింది తనుజ కళ్యాణ్ కోసం. వాళ్ళు కలిసిపోతూ ఉంటారు, మీరు బయట కొట్లాడుకుంటూ ఉంటారు పిచ్చిన బట్టలు. తర్వాత బర్నీ కూడా రితు మీద కొంచెం కోపం ఉంది కాబట్టి రితు కొడతా ఉన్నాడు. ఇమాన్యుయల్ కళ్యాణ్ గెలవాలి అనుకుంటున్నాడు కాబట్టి రితు కొడుతున్నాడు. ఫస్ట్ రితుని ఎలిమినేట్ చేసేద్దామని చెప్పేసి సుమన్ శెట్టి కూడా రితుకే కొడుతున్నాడు. బికాస్ నిన్న బర్నీ గారు సుమన్ వచ్చి బర్నీ గారికి సపోర్ట్, బట్ బర్నీ గారు అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు కాబట్టి, రితు వల్లే ఓడిపోయారు కాబట్టి సుమన్ కూడా రితుకే కొడుతున్నాడు. కళ్యాణ్కి డెమోన్ ఒకటే కొడుతున్నాడు బికాస్ కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మధ్యలో ఏమైందంటే డెమోన్ బాల్ ఇసిరేసి బ్యాలెన్స్ తప్పి ఇట్లా ఆ లైన్ లోపలికి చేయబెడతాడంట. బిగ్ బాస్ ఏమన్నాడు, లైన్ బయట నుంచి కొట్టమన్నాడు, లైన్లోకి ఎంటర్ అయ్యి కొట్టకూడదు అనేసి అన్నాడు. దానికి సంజన సంచాలకైతే ఆ టాస్క్ పెంట అవ్వాల్సిందే, అయిపోయింది అంతే. కాబట్టి డెమోన్ బ్యాలెన్స్ మిస్ అయ్యి చేయి లోపల పెట్టినాడంట. వెంటనే కళ్యాణ్ వచ్చేసి లైన్ లోపలికి వచ్చాడు, ఎలిమినేట్ చేయండి అని చెప్పేసి డెమోన్ ఎలిమినేట్ చేయించేశారు. కానీ క్లియర్గా చూసుకుంటే ఆ టాస్క్లో సుమన్ శెట్టి కాలు లోపల పెట్టినాడు, తనుజ చేయి లోపల పెట్టింది. అది మాత్రం కనిపించలేదంటున్నా వీళ్ళకి. కళ్యాణ్ కావాలని డెమోన్ కళ్యాణ్ని కొడతా ఉన్నాడు కాబట్టి డెమోన్ పవన్ని ఎలిమినేట్ చేయాలి అనే ఒక పాయింట్లో చేయి లోపల పెట్టాడు అనేసి చెప్పారు. బట్ అది తుప్పాస్ రీజన్, నిజంగా తుప్పాస్ రీజన్ అనేసి అనిపించింది. ఇక్కడ కళ్యాణ్దే నాకు మిస్టేక్ లాగా అనిపించింది, నిజంగా కళ్యాణ్దే మిస్టేక్. ఎందుకంటే
నువ్వు ఆడు స్వామి, నీది నువ్వు కొట్టుకో, ఇంకా డెమాన్ పవన్ ఇస్త్రీ కొడతా ఉంటే ఎక్కడ డెమాన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. సో ఖచ్చితంగా డెమాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలని చూస్తారు. డెమాన్ అయితే రితు కోసం నిలబడిపోయినాడు. సో కాబట్టి డెమాన్ని మనం తీసేస్తున్నామంటే రితు వెళ్ళిపోతుంది. రితు వెళ్ళిపోయిందంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ మేమిద్దరు పోటీ సేమ్ వాళ్ళు వేసుకున్న స్ట్రాటజీ మన ఇద్దరం లాస్ట్లో చూసుకుందామని చెప్పేసి వాళ్ళిద్దరు స్ట్రాటజీ వాళ్ళిద్దరు స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని ఒక పాయింట్తో వాళ్ళిద్దరు కొట్లాడుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయినారు. ఇక్కడ డెమాన్ ఎంత తప్పు చేసినాడో తనుజ అంతే తప్పు చేసింది, సుమన్ అంతే తప్పు చేసినాడు. కానీ సంజన గారు మిగతా వాళ్ళు ఎవరిని చూసుకోవాలి, పక్కన వాళ్ళు చెప్పింది చూసుకొని అక్కడ డెమాన్ పక్కనే సంజన ఉంది కాబట్టి అట్లా చేయి లోపల పెట్టి ఎలిమినేట్ చేస్తారా? ఒక వార్నింగ్ అనే ఇవ్వచ్చు కదా, లోపలికి వద్దు ఏమొద్దు అని చెప్పేసి. ప్రోమో చూసి మనం డిసైడ్ చేయలేము, ఇంకా లైవ్లో ఆ టాస్క్ రాలేదు. లైవ్లో వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి మళ్ళీ రివ్యూ చేస్తా. కానీ డెమాన్ పవన్ ఎలిమినేట్ అవ్వడం తప్పు. ఎందుకంటే పొరపాటును పన్నాడు కానీ కావాలని లోపల ఎంటర్ అయ్యి దగ్గర పోయి కొట్టలేదు కదా. పొరపాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ఫోర్స్లో కింద టమా అని చెప్పేసి పడిపోయినాడు, ఒక బ్యాలెన్స్ తీసుకున్నాడు గ్రౌండ్లో. దానిలో ఏం తప్పు చేసిందంట కళ్యాణ్కి? కళ్యాణ్ స్ట్రాంగ్ ప్లేయర్గా ఉండేటప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్గా ఉండాలి. చిన్న తుప్పాస్ రీజన్స్తో వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అది ఇది అని చెప్పేసి తుప్పాస్ బోకడా స్ట్రాటజీస్ బోకడా ఆలోచనలంతా పక్కన పెట్టేయాలి. ఇది నిన్న వాళ్ళ నాయన చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పేసి నాకు అనిపించింది. తను ఆడిన 2 గేమ్స్ బాగా ఆడినాడు. బట్ ఇమాన్యుయల్తో కూర్చొని చేసిన స్ట్రాటజీ మన వల్ల 10 మంది బాగుపడకపోయినా పర్వాలేదు, మన వల్ల 10 మంది వల్ల మనం బాగుపడకపోయినా పర్లేదు, మన వల్ల 10 మంది బాగుపడాలి అని చెప్పేసి వాళ్ళ నాయన క్లియర్గా చెప్తున్నాడు. బట్ కళ్యాణ్ దానికి విరుద్ధంగా పోయేసి రితు తీసేసేదానికి వీళ్ళిద్దరు బోకడా స్ట్రాటజీ వేసుకొని ఒక కన్నింగ్ స్ట్రాటజీ, ఒక తుప్పా స్ట్రాటజీ, ఒక తొపేరా స్ట్రాటజీ, ఒక కుల్ఫీ స్ట్రాటజీ, ఒక ఫ్లాష్ మ్యాన్ స్ట్రాటజీ వేసేసి రితుని తీసేద్దామనేసి అనుకున్నారు. దట్ ఈస్ వెరీ 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 బ్యాడ్. అంతుంటే దమ్ముంటే కొట్టుకొని కొట్టుకొని గెలవాలా, పోటీలో గెలవాలా, అంతేగాని పోటీకి ముందే స్ట్రాటజీలు వేసుకొని తుప్పా స్ట్రాటజీలు వేసుకొని గెలిచేది మాత్రం నాకైతే సొంతంగా నచ్చలేదు. సో ఈ పాయింట్ మీద నేను చాలా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరెవరైతే తుప్పా కుల్ఫీ ఎదవల్లారా, సచ్చినోళ్ళారా, ఎదవల్లారా, ఏమిరా బాత్రూంలో ఏమి సీసీ కెమెరా పెట్టి చూస్తున్నాడా, ఏదో ఇంకా ట్రయల్ రూమ్లో బాత్రూంలో సీసీ కెమెరా పెట్టేసి చూసేసి వైరల్ చేసేసి ఏదో ఫోటోలు మార్క్ చేసినంత రేంజ్లో మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఏదో పుల్ల పెట్టుకొని ఆడుకుంటా ఉంటే చిన్న పిల్లకాయల ఆటలు వాళ్ళంతా ఆడుకుంటా ఉంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు చూసుకుంటారు. అంత మీ వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల వాళ్ళు లోపల ఫైర్ స్టామ్ వైల్డ్ కార్డ్స్ పోయేసి కళ్యాణ్ ఆడ టచ్ చేస్తాడు, ఈ టచ్ చేస్తాడు, అమ్మాయిలు పిచ్చోడు ఇట్లంతా మాట్లాడిన దానివల్ల ఒకప్పుడు ఎవడు ఏడ్చినా ముందు పోయి అందరినీ ఓదార్చే కళ్యాణ్ తట్టి చేతులు పట్టుకోనో ఏదైనా హక్ చేసుకోనో కొంచెం వాళ్ళకి ఒక వార్మ్త్ ఇచ్చి మంచిగా అందరినీ ఓదార్చే కళ్యాణ్ మీ వల్ల భయపడిపోయేసి ఇప్పుడు దగ్గర పోయి ఎవరైనా ఏడుస్తుంటే దగ్గర పోయి ఓదార్చాలంటే కూడా భయపడుతున్నాడు. మీరంతా చేసిన దానికి ఆడ చెప్పిన దానికి ఆడ వీడియోలు చూపించిన దానికి ఎవరైనా ఏడుస్తుంటేనే పక్కన పోయి మాడేదానికి అంత డీసెంట్గా బిహేవ్ చేస్తా అంత భయపడతా ఉండే కళ్యాణ్ ఇంకా పొల పెట్టుకొని లోడేది కూడా మీకు తప్పు అయిపోతే ఇంక దాన్ని ఏం చేయాలా, దాని అంతా రీల్ వైరల్ చేసేది మానేసి ముందు వేరే పనులు చూడండి రా. తనుజ విన్నర్ అవ్వాలంటే ఇంకా చాలా ఆ పిల్ల చాలా నిన్న నిలబడింది స్టాండ్, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. దాని గురించి మాట్లాడండి. సంచాలక చాలా బాగా చేసింది, దాని గురించి మాట్లాడండి. ఒకసారి సంచాలకగా బొక్క పెట్టింది విచ్ ఈస్ ఫర్ సుమన్ శెట్టి. రితు క్యాప్టెన్ అవ్వాలి అనే టైంలో మిగతా అన్ని టైమ్స్లో సంచాలకగా చాలా బాగా చేసింది. ఈరోజు కళ్యాణ్ కోసం నిలబడింది. తను నిన్న మాట్లాడిన పాయింట్స్, బర్నీ గారి గురించి మాట్లాడిన పాయింట్స్ దాన్ని ఎలివేట్ చేసుకుంటా ఉన్నాను. కానీ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంది, పొల పెట్టి చూస్తున్నాడు, పొలంలో సీసీ కెమెరా ఉంది, మెంటల్ మండుతోంది నాకు. ఓకే గైస్, ఇది ఫైర్ స్టార్మ్ రివ్యూ. ఫైర్ స్టార్మ్ తగ్గేదిలే అసలు తగ్గేదిలే. ఓకే, అది ఎవడన్నా రాని ఏమన్నా కానీ నీ ఎవరు తగ్గేదిలే. పిఆర్ అనుకోండి, కూర్చొని పీక్కోండి, నేను అసలు భయపడేదిలే. గీతు అంటే గట్స్ అంటే గీతు, జెన్యూన్ అంటే గీతు, నిజాయితీ అంటే గీతు, గీత్ కానీ గీతు అంటే గీతక్క కాదు. గీతు అంటే గీతు డార్లింగ్. ఓకే, ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి. జస్ట్ బికాస్ మీరు నన్ను కళ్యాణ్ పిఆర్ అంటున్నారు, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను అన్నారు అనేసి ఆ పిల్లోడు తప్పు లేకపోయినా కూడా తప్పు అనేసి నేను అటు చెప్పలేను. న్యాయం వైపు నిలబడుతుంది గీతు రాయల్. న్యాయం అంటే గీతు అంటే న్యాయం. ఓకే, ఏదో డైలాగ్ చెప్దాం అనుకున్నా టక్కని మర్చిపోయినా. ఓకే, అది మ్యాటరు. సో ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, బూతులు తిట్టుకోండి. మీకన్నా అమ్మ నా బూతులు. నువ్వు చదివిన స్కూల్కి నేను హెడ్ మాస్టర్, అర్థమైందా? మామూలు మాట్లాడాను నేను. మా ఫ్రెండ్స్ని అడగని చెప్తారు, నేను నోరు తెరిస్తే సంస్కృతం వస్తుంది. ఓకే, అందరూ సార్ టుడే మళ్ళీ ఇంకో బాయ్ గైస్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.